హాయ్ అందరికీ. వెల్కమ్ టు మీనస్ వ్లాగ్స్ ఛానల్. గుడ్ మార్నింగ్ అందరికీ. మళ్ళీ ఇంకో డైలీ వ్లాగ్‌తో మీ ముందుకు వచ్చా. మీరైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొస్తా. ఫస్ట్ అయితే ఇవాళ డైలీ వ్లాగ్ చూద్దాం. మార్నింగ్ అయితే ఫస్ట్ లేసి వీడియో ఎడిట్ చేసుకొని థంబ్‌నెయిల్ వెతికి అప్‌లోడ్ చేసిన. ఈ వెతుకుడు, ఎడిటింగ్ అయితే చాలా పనే ఉంటుంది. నేనేదో సింపుల్ అనే అనుకున్నా. కానీ చాలా టఫే ఇది. అప్పటికే ఫుల్ అంటే ఫుల్ నిద్ర నాపుకున్నా అది ఎడిట్ చేసే టైంలో. ఇక నాతో అయ్యేలా లేదనిపించింది. ఫస్ట్ అయితే అప్లోడ్ చేసి మళ్ళీ ఒక 30 మినిట్స్ అలా అలారం పెట్టుకొని పడుకున్నా. ఏమో నిద్ర సరిపోలే. మళ్ళీ అంతా ఇక డే మొత్తం హెడేక్ ఉంటది. అదేదో ఒక 30 మినిట్స్ పడుకుంటే అయిపోతది. డే మొత్తం వేస్ట్ చేసుకునే బదులని పడుకునేసిన. లేసి ఇక బెడ్‌షీట్ ఫోల్డ్ చేసుకున్నా. యాక్చువల్‌గా నేను 30 మినిట్సే పెట్టుకున్నా కానీ నేను లేసేలోగా 45 మినిట్స్ అయింది. అలా ఉంటది. అందుకే ఒకసారి లేసాక మళ్ళీ పడుకోను ఎప్పుడు. ఈ రోజే పడుకున్నా. డ్రెస్ కూడా తీసి పెట్టుకున్నా ఇవాళ. హెడ్ బాత్ చేయాలసలే. ఇంకా లేట్‌గా లేసా. ఇంకా రెండిటికి సరిపోయిందింగ. నేనైతే వీక్‌కి 2 టైమ్స్ అయితే హెడ్ బాత్ ఖచ్చితంగా చేస్తా. వీక్‌కి ఒకసారైతే పక్కా ఇలా కోంబ్‌నైతే క్లీన్ చేసుకుంటా. అసలే ఊరికే డాండ్రఫ్ వస్తది నాకైతే ఫుల్లుగా. ఇంకెప్పుడు ఇలా క్లీన్ చేసుకోకపోతే ఇంకెక్కువ అయితదని నేను కొంచెం జాగ్రత్తగుంటా. ఒక పాత బ్రష్ పెట్టుకున్నా క్లీనింగ్‌కైతే. దాంతోనే చేసేసుకున్నా. షాంపూస్ కూడా తీసి పెట్టుకున్నా క్లినిక్ ప్లస్. అంతకు ముందైతే నేను ట్రెస్‌మీ షాంపూస్ వాడేదాన్ని. కానీ అప్పుడే ఒక న్యూస్‌లో వచ్చుండే. ట్రెస్‌మీ షాంపూస్ వాడితే క్యాన్సర్ వస్తదని వచ్చింది. అందుకే అప్పటి నుంచి మానేసి ఇంక ఇవే వాడుతున్నా. ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయ్యామో మళ్ళీ అక్కడికే వచ్చా. స్టార్టింగ్‌లో కూడా క్లినిక్ ప్లస్సే వాడుతున్నా. మధ్యలో ట్రెస్‌మీకి షిఫ్ట్ అయినా. మళ్ళీ క్లినిక్ ప్లస్‌కి షిఫ్ట్ అయినా. ఇక కెటిల్‌లో అయితే వాటర్ హీట్ చేసుకున్నా తాగడానికి. అంటే చల్లారాకే తాగుతా. కానీ కొంచెం ముందు పెడితే ఆలోపు చల్లగా అయితాయి. డైరెక్ట్ వేడిగా ఉండే బాటిల్‌లో పోయలేం కాబట్టి ఇంగ కెటిల్‌లోనే ఉంచుతా. కెటిల్ ఆఫ్ చేసి ఇక బ్రష్ చేసుకొనొచ్చా. బ్రష్ చేంజ్ చేయాలబ్బా రేపు. కొత్తది తెచ్చుకుంటా రేపైతే. మేబీ ఆల్రెడీ ఉందనే అనుకుంటున్నా నా దగ్గర. ఒకసారి చూసి లేకుంటే తెచ్చుకోవాలి. జనరల్‌గా అయితే టూత్ బ్రష్‌ని 3 మంత్స్ వరకు వాడుకోవచ్చంట. అంటే బ్రష్ ఖరాబ్ గాకుండా, మురికిగా ఉండకుండా ఉంటే. అలా ఉందనుకో ఖచ్చితంగా 3 మంత్స్ కాదు ముందే చేయాలి. 3 మంత్స్ అయ్యేదాకైతే వెయిట్ చేయకండి. కొందరైతే నోట్లో వేసి నములుతా ఉంటారు. అది దేనికి పనికిరాదు అప్పుడింగ. బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చిన. ఫ్రెష్ అయ్యి వచ్చాక వెంటనే టిఫిన్‌కి వెళ్ళలే. ఎందుకంటే హెడ్ బాత్ చేశా గదా! తలకి టవల్ కట్టుకున్నా. అలా టవల్ కట్టుకొని ఫుడ్ తినకూడదంట. ఎంతమందికి తెలుసు ఈ విషయం? అస్సలు తినకూడదంట అలా. నాకు కూడా రీసెంట్‌గానే తెలిసింది. ఎప్పుడు అలాగే తినేదాన్ని. అంటే కొన్ని పెద్దలు చెప్పిన మాటల్ని మనం తీసి పడేస్తాం గానీ, కొన్ని మాటలైతే ఖచ్చితంగా మనం పాటించాలి. అన్నీ కాదు కొన్ని చాదస్తం అన్నట్టు ఉంటాయి గానీ, కొన్నైతే ఖచ్చితంగా పాటించాలి. ఏదో ఒక ఎఫెక్ట్ ఉండే వాళ్ళలా చెప్తారు. ఇక టవల్ తీసినాకైతే నేను టిఫిన్‌కి వెళ్ళిన. ఇవాళ టిఫిన్‌కైతే బోండా చేసింది ఆంటీ. ఆంటీ అయితే బోండా చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా చేస్తది. ఆంటీని ప్రాసెస్ అడిగినా కానీ వీడియో అయితే తీయలేదు. నెక్స్ట్ వీక్ తీస్తా ఖచ్చితంగా ప్రాసెస్ వీడియో పిన్ టు పిన్. ప్రాసెస్ ఎందుకు అడిగా అంటే నేను ఇంటికి వెళ్ళినప్పుడు చేద్దామని. ఒకసారి నేను చేశాలేండి పెద్ద వంటకమే. ఇప్పుడు కాదులేండి అప్పుడెప్పుడో ఒకసారి చేశా. ఇక చాలులే అని వదిలేసా. ఎందుకంటే అంత పెద్ద పనే అయిపోయిందక్కడ. ఒక్కో బోండా అందులో వేయగానే అవి కూడా ఒక్కొక్కటి పేలుతూ వచ్చాయి. అప్పుడు దసరా ఫెస్టివల్ అన్నమాట మేము పోయింది ఇంటికి. అప్పుడు చేసిన. మా డాడీ ఏమో పక్కనుండి కుళ్ళు జోకులేస్తుండు. దసరాకి బాంబులు కాలుస్తున్నారేంద్ర దివాళికిగా అంట. మాకేమో అసలు ఆ గ్యాస్ ఆపేయాలా ఏం చేయాలో కూడా ఆ సెకండ్ అర్థం కాలేదు. ఆపేయకుండా అట్లనే చూస్తున్నాం పేలుతుంటే. అంటే అంత సడన్ గా ఒక ఐడియా కూడా రాలేదు ఆపేయాలని. ఆ టైంకి అలా అయిందనమాట. అందుకే బోండా చేయడమైనా, తినడమైనా అంత నచ్చదు. ఆంటీ చేసే ప్రాసెస్ చూద్దాం అసలు. ఫస్ట్ అయితే పెరుగు అందులోనే వాటర్ వేసుకొని, వాటరు, సాల్ట్, కొంచెం సోడా కలుపుకుంది. ఆ తర్వాత మైదా పిండి అయితే జల్లించి వేసుకుంది. మైదా పిండి అయితే ఖచ్చితంగా జల్లించే వేసుకోవాలంట. ఎందుకంటే అది వెంటనే పురుగొస్తది. ఖచ్చితంగా జల్లించి వేసుకుంటేనే మంచిదని చెప్పింది. జల్లించిన పిండి వేసుకొని కలుపుకొని నైట్ అంతా ఉంచింది. మార్నింగ్ లేసాక అంటే బోండా వేసే టైంకి అందులో కొంచెం జీలకర్ర, కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకుంది.
లేకపోతే నార్మల్‌గా అయినా అట్లా గూడా ఏసుకోవచ్చు. వీటినేమో పునుగులు అంటారు గావచ్చు. పునుగులు గాదు. నార్మల్‌గా గూడా ఏసుకోవచ్చు. కాకపోతే ఆంటీ అప్పుడప్పుడు ఆనియన్స్ ఏస్తది. ఒక్కొక్క వీక్ ఏయకుండా ఉత్తగానే చేస్తది. అంటే ప్లెయిన్ బోండా అన్నమాట. పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసుకొని ఒక్కొక్కటి నూనెలో వేయడమే. కాల్చే విధానం గూడా వేరే ఉంది. అన్నీ వేసుకుంటూ పోతది. అది నిండినాక ఫస్ట్ ఒకసారి తీసి పక్కకు పెడతది అన్నీ. దాని నిండా అయ్యేంత వరకు తీసి ఎమ్మటెమ్మటే పక్కకు పెడతది. మళ్ళా సెకండ్ రౌండ్ కాలుస్తది. ఎందుకంటే మనం ఫస్ట్ ఏసుకుంటూ అన్నేసేసరికి ఫస్ట్ ఏసినయి మాడిపోతాయి కాబట్టి వెంటనే తీసి పక్కకు పెడతదంట. అంతే ఇక వేడి వేడి బోండా రెడీ. టిఫిన్ తిన్నాక నేనైతే తెలంగాణ హిస్టరీ బుక్ తీసిన. కాసేపయితే తెలంగాణ హిస్టరీ చదివిన. చదువంటే నాకోటి గుర్తొచ్చింది. అవును, కొందరు అమ్మాయిలకి అసలు చదువే అవసరం లేదన్నట్టు చెప్తారసలు. ఊర్లలో కొంచెం అట్లనే ఉంటాయి. ఎందుకు నాకిది గుర్తొచ్చిందంటే అంతకుముందు మా రూమ్‌లో ఒక అక్క వచ్చుండే ఒక 2 మంత్స్ బ్యాక్. అంటే ఆమె ఎప్పుడు ఈడేం లేదులే గానీ సడెన్‌గా వచ్చింది. అది గూడా మా రూమ్‌లోకే వచ్చింది. ఒక 1 మంత్ గూడా లేదు సరిగ్గా. 10 డేస్ అట్లనే ఉంది. ఒక 10 డేస్ ఉండి ఎళ్ళిపోయింది మళ్ళీ ఎమ్మటే. ఆ గ్యాప్‌లోనే తన లైఫ్‌లో జరిగిన అన్నీ చెప్పేసిందనమాట. ఆ అక్కతో అసలు నాకు ఇంతకుముందు ఎలాంటి పరిచయం కూడా లేదు. అదే ఫస్ట్ టైమ్. కానీ ఆ అక్క లైఫ్ గురించి చెప్తే నాకైతే లిటరల్‌గా ఏడుపే వచ్చేసింది. ఆమెకైతే పుట్టింట్లో కష్టాలే, అత్తారింట్లో కష్టాలే. తనకి పుట్టింట్లో అంటే వాళ్ళ నాన్న అస్సలు చదవనిచ్చేవాడు కాదంట. మార్నింగ్ నుండి నైట్ వరకు అసలు రెస్ట్ లేకుండా ఫుల్ పని, పొలం పని, బ బర్రెల దగ్గర పని అన్ని పనులు చేపిచ్చేవాడంట. అంటే నైట్ వరకు చేత కాకుండా ఉంటే చదువుకోదు అనే ఇంటెన్షన్‌తో. నైట్ చదువుదాం అనుకుంటే బుక్స్ దాచేసేవాడంట. ఇలా కూడా ఉంటారా అనిపించింది చెప్తుంటే మరి. ఆ అక్క చెప్పింది నేనైతే విన్నా. నేను ఇందులో ఎవరిని జడ్జ్ చేయడం కాదు కానీ చెప్పింది కాబట్టి విన్నా. అలా ఏదో ఇంగ మొత్తానికైతే మొండిగా చదువుకుందంట. ఇంక ఎట్లానో ఒకలా. చదువుకొని డిగ్రీ వరకు చదివిందంట. ఆ తర్వాత అంటే తెలియకుండానే కానిస్టేబుల్‌కి ప్రిపేర్ అయిందంట ఇంట్లో చెప్పకుండానే. నార్మల్‌గా ఏదో పార్ట్ టైమ్ చేసుకుంటూనే కానిస్టేబుల్‌కి ప్రిపేర్ అయిందంట. అదృష్టం ఎట్లుందంటే తనకసలు కానిస్టేబుల్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది. దాని ప్రిపరేషన్ అయింది. నోటిఫికేషన్ వచ్చింది. జాబ్ గూడా వచ్చింది. జాయినింగ్ రోజే వాళ్ళ నాన్న చనిపోయిండంట. ఇక జాబ్‌కి ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండానే సడెన్‌గా వెళ్ళిపోవాల్సొచ్చింది. ఇంకా ఇంటి దగ్గర ఇంగ చనిపోయిందంటే ఇంగ ఉంటాయి గదా కొన్ని ఫార్మాలిటీస్. ఇంగ అవన్నీ అయిపోయేసరికి ఇంకసలు జాబే మొత్తానికి పోయిందంట ఇంక. ఇక వాళ్ళ అమ్మొక్కతే ఇంక అక్కడనే ఆమెకు తోడుగానే ఉండాలి. ఏమొద్దు అని ఉంచేసిర్రంట. ఇంగ రానీయలే అంట. ఇంకా జాబ్ కూడా అలా పోయింది. ఇక వాళ్ళ నాన్న కూడా లేదు. అమ్మొక్కతే. ఇక ఏం చేస్తది పెళ్లి చేసేసిందంట. ఆయనేం చేయడు. చేసుకున్న అతనైతే ఏం చేయడంట. అంటే వర్క్ ఏం చేయడంట. ఈమె హాస్పిటల్‌లో నర్స్‌గా చేసి ఫ్యామిలీని లీడ్ చేసేదంట. ఫ్యామిలీ అంటే అత్త, మామని, హస్బెండ్‌ని ఇంకా వాళ్ళకొక 2 ఇయర్స్, 3 ఇయర్స్‌కో ఏమో పిల్లలు గూడా పుట్టిర్రంట. ఇంకా వాళ్ళని అందరిని ఈమె లీడ్ చేసేదంట మొత్తం. అంటే 10, 15 వేలు అట్లొచ్చేయంట. ఇంకా వాటితోనే ఇల్లు గడిపేదంట. ఆమె అసలు హాస్టల్‌కెందుకు వచ్చిందంటే, ఇలా ఇంగ 10, 12 వేలకి ఎన్ని రోజులని చేద్దాం. పిల్లలు అంటే ఎడ్యుకేషన్ గూడా ఇంగ క్లాసెస్ పెరుగుతుంటే ఫీజులు, ఖర్చులు అన్నీ ఎక్కువైతుంటాయి గదా! అట్లా అయితున్నాయి. ఇంక ఇబ్బందయితుంది. ఎన్ని రోజులని ఇట్లా చేద్దాం. ఆయనేమో ఏం సంపాదించడు. వాళ్ళందరూ ఇంట్లో కూర్చొని తినోళ్ళే అని ఒక ఒక ఆలోచించుకొని ఒక ఆలోచనకొచ్చిందంట. మారిషస్‌కి వెళ్దామని. అంటే ఆమెకి ఎప్పటినుంచో కొంచెం ఇంట్రెస్ట్ అంట. అదొక డ్రీమ్ లాగా గూడా ఒక రకంగా జెప్పాలంటే. సరే అని ఇంగ మనీ అప్పు చేసి తెచ్చి మరి వీసా, పాస్‌పోర్ట్ అవి తీసుకొని వెళ్ళిందంట. ఇవ్ ఇక ఇట్లా వెళ్ళేటప్పుడే వాళ్ళ హస్బెండ్ గూడా అంటే ఇట్లా రాస్తారు గదా! ఒక లెటర్ గాదు. ఒక కాగితం మీద అట్లా బాండ్‌లాగా రాసిండంట. ఆమెకేమైనా నాకు సంబంధం లేదు. డబ్బులుతో గూడా ఆమె తెచ్చిన అప్పుతో గూడా నాకు సంబంధం లేదు. ఆమె కట్టుకోవాలి అట్లా అన్నట్టు రాసిండంట.
మొత్తానికైతే పాస్‌పోర్ట్, వీసా వచ్చింది. తీసుకొని ఎళ్ళిందంట. అక్కడ వెళ్ళినాక హాస్పిటల్‌లో జాబ్ గూడా చూసుకుందంట. ఫుడ్ వాళ్ళే ఇచ్చి మంత్లీ 60,000 ఇచ్చేటట్టు, రూమ్ గూడా వాళ్ళే ఇచ్చేటట్టు అన్నీ మాట్లాడుకుందంట. ఇంకా ఆ తర్వాత వెరిఫికేషన్ లాగా కొంచెం అడిగిరంట. వీసా, పాస్‌పోర్ట్‌ని అడిగిరంట. వాళ్ళు చూసిర్రంట. అందులో ఏదో ఫ్రాడ్ అది బయటపడిందింకా. అట్లా ఉంటే మాత్రం ఇట్లాంటి హాస్పిటల్‌లలో అంటే అఫీషియల్‌గా ఇట్లాంటి హాస్పిటల్‌లలో చేసుకోవడానికి వీలుండదంట. చిన్న హోటల్స్ ఉంటాయిగా, అందులో కూలి పని లాంటిది అంటే అంట్లు కడగడం అట్లాంటి వాటిదైతే చేసుకోవచ్చంట. కానీ ఇట్లాంటి అఫీషియల్ హాస్పిటల్‌లో చేసుకోవడానికైతే అస్సలే వీలుండదంట. మీ అంతటా వాళ్ళు చెప్పేసిర్రంట. మీ అంతటా మీరు వెళ్తే ఏం కాదు. ఈ ప్రాబ్లమ్ చిన్నదే. దీన్ని సాల్వ్ చేసుకొనొస్తే ఏం కాదు. అలా కాకుండా ఈడనే ఉండి ఆహ్, ఇక్కడ పోలీసులకు గాని, వాళ్ళకెవరికైనా దొరికిండ్రనుకో ఇంకా లైఫ్‌లో ఇక్కడికి రావడానికి ఉండదు. మొత్తానికి రిజెక్ట్ చేస్తారు అని చెప్పిర్రంట. ఇంకెందుకులే ఇంత రిస్క్ చేయడం. ఈ ప్రాబ్లమ్ ఏదో సాల్వ్ చేసుకొనే వద్దాం అనేసి వచ్చేసింది మళ్ళా. ఇక్కడికొచ్చేసి అప్పుడు హాస్టల్‌కొచ్చేసిందనమాట. ఇంటికి పోలే. ఎందుకంటే ఆయనకు చెప్పలేదు. మళ్ళీ చెప్తే ఇన్ని డబ్బులు వేస్ట్ చేసినవని ఇంగ చంపినా చంపుతాడని చెప్పలేదంట. చెప్పకుండా ఇక్కడనే ఉండి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుందాం అనుకుంది. ఇప్పుడింక అన్ని మనీ పెట్టారు. లాస్ అయిపోయిందింకా. ఏం చేయాలో ఆమెకర్థం కావట్లే. ఆ వీసా కోసం మనీ తీసుకున్నోడేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదంట. తన ఆఫీస్ ఆల్రెడీ తెలుసంట. ఆఫీస్ దగ్గరికి వెళ్ళింది వీళ్ళ అన్నయ్యని తీసుకొని. అడిగితే ఇంకా గట్టిగా అడిగితే నేను కేస్ పెడతా అది ఇది అనంటే 4,00,000 తీసుకొని అప్పుడు తీసుకున్న రోజు 4,00,000 తీసుకుంది. అంటే ఇప్పుడు 50,000 ఇస్తా అంటుండంట. అంత మనీ పెట్టి అసలు 50,000 తను ఏం చేస్తది? తన లైఫ్ అంతా అయిపోయిందసలు అక్కడనే ఇంకా. ఇంగ సరే 1 మంత్‌లో క్లియర్ చేస్తా మళ్ళీ వెళ్ళొచ్చు అని అన్నాడంట ఇంకా. సరే అని ఒప్పుకొని వచ్చేసింది. అంతే ఇంకా వచ్చిన తర్వాత ఆహ్, ఆ మాట తీసుకొనొచ్చిన తర్వాత ఇంకా హాస్టల్ నుంచి కూడా వెళ్ళిపోయింది. వాళ్ళ ఎవరో అన్నయ్య వాళ్ళున్నారు. అక్కడనే ఉంటా. ఇక్కడ ఫీజు కట్టడానికి కూడా మళ్ళీ ఇబ్బందయితుంది అని ఎళ్ళిపోయింది. ఇంకా ఏమైందో కూడా నాకు తెలీదు. ఇంకా నేను అడగలే. అందుకే ఒక అమ్మాయి ఇండిపెండెంట్‌గా ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అందరూ అంటారు ఆమెకి చదువు అవసరమా? అది అవసరమా? ఇన్ని సంవత్సరాలు అవసరమా? అన్ని సంవత్సరాలు అవసరమా? అని పొడిచే వాళ్ళు మస్తు మందుంటారు. కానీ ఏదైనా అయితే హెల్ప్ చేసేవాళ్ళు హెల్ప్ చేయమనంటే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు గూడా ముందుకు రారు. అలా ఉంటదింకా. కానీ మాటలనమంటే చాలానే చెప్తారు. అందుకే లైఫ్‌లో ఏ స్టెప్ అయినా మనం సెటిల్ అయినాక తీసుకుంటే చాలా బావుంటది. ఇక వచ్చేద్దాం మన వ్లాగ్‌లోకి. స్టోరీ ఆపేసి మన వ్లాగ్‌ని కంటిన్యూ చేద్దాం. అసలు లాస్ట్‌కి మళ్ళీ వెళ్ళిందా లేదా మీకు తెలుసుకోవాలనుందా? ఉంటే కామెంట్‌లో చెప్పండి. నేను కనుక్కొని నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చెప్తా. ఇక వీడియో కంటిన్యూ చేద్దాం. ఇక ఆఫ్టర్‌నూన్ లంచ్ టైమ్ అయితే అయింది. ఇవాళ లంచ్‌లోకైతే కొబ్బరి చట్నీ, క్యాబేజీ కర్రీ పెట్టింది. కొబ్బరి చట్నీ అయితే టేస్ట్ బావుంది. మా ఆంటీ ఇలా ఏదైనా బావుందంటే చాలు ఫుల్ అంటే ఫుల్లు పొంగిపోతదసలు. బాలేదంటే మాత్రం అసలు ఒప్పుకోదు. ఎంతసేపున్నా ఒప్పుకోదు. ఆర్గ్యూ చేస్తది. క్యాబేజీ కర్రీ కూడా టేస్ట్ అయితే ఇయాల బావుంది. ఎందుకంటే వీళ్ళు క్యాబేజీ కర్రీలో కొబ్బరి పొడేస్తారు. ఈసారి ఎయలేదు అందుకే బావుంది. తిన్నాకైతే కాసేపు పడుకొని లేసా. లేసి ఇక ఫ్రెష్ అయ్యి వచ్చి కరెంట్ అఫైర్స్ రాసిన. ఇంకొక 9 అయితే జులై మంత్ కరెంట్ అఫైర్స్ అయిపోతాయి. చాలా డిలే చేస్తున్నా దీన్నైతే. ఇంగా జులై మంత్ కరెంట్ అఫైర్స్ అయిపోగానే పీడీఎఫ్ చేయడం స్టార్ట్ చేస్తా. మీలో ఎవరైనా కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతుంటే కరెంట్ అఫైర్స్ పీడీఎఫ్ కావాలంటే కామెంట్స్‌లో అడగండి. ఈవినింగ్ ఇక స్నాక్స్ టైమ్ అయితే అయింది. అంటే స్నాక్స్ ఏం తిననులే గానీ ఇంక నా దగ్గర ఓ 2 దానిమ్మకాయలున్నాయి. ఇంక అవే ఒలుచుకొని తినేసా. ఈసారైతే గింజలు భలే ఎర్రగా ఉన్నాయసలు. లాస్ట్ టైమ్ కంటే ఈసారి ఇంకా బావున్నాయి. కానీ లాస్ట్ టైమ్ రూ. 80 ఇప్పుడు రూ. 100 పర్ కేజీ. 100 పెట్టినా గాని బానే ఉన్నాయిలే. ఇక ఈవినింగ్ కాసేపయితే అలా వాకింగ్ చేసిన. వాకింగ్ చేయడం అయిపోయినాక రూమ్‌లోకి వచ్చి కాసేపు ఫోను చూసి ఫ్రెష్ అయ్యి వచ్చిన. ఎందుకంటే వెంటనే స్నానం చేయొద్దని ఇంకా కాసేపు ఫోను చూసి ఫ్రెష్ అయ్యి వచ్చి ఆ తర్వాత డిన్నర్‌కైతే వెళ్ళిన. ఇవాళ మా కర్రీ అయితే మష్రూమ్. వావ్! చూస్తుంటేనే అసలు భలే టెంప్టింగ్‌గా ఉంది. ఫుల్లుగా తినేయాలింక. కర్రీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంది. అందులోకి ఒక ఆనియన్ ఉంటే ఇంకా బావుండేదేమో. కానీ ఆనియన్స్ రేట్ అంటే పెరిగిపోయిందంట. ఇంకా కర్రీస్‌లో కొన్ని రోజులు నో ఆనియన్స్. ఆనియన్స్ లేకుండా కర్రీ ఎలా చేయాలి? మా హాస్టల్‌లో చూడాలి. ఇక డిన్నర్ చేసి కరెంట్ అఫైర్స్ చదువుకున్నా. ఆ తర్వాత బ్రష్ చేసుకొని వచ్చి పడుకున్నా. ఇక ఈరోజు వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా.
ఈ రోజు వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్. మీకు ఈరోజు వ్లాగ్లో ఏ పార్ట్ బాగా నచ్చిందో కమెంట్లో చెప్పండి. అంటే స్టోరీ పార్టా, నా వ్లాగా, ఏం నచ్చింది, డైలీ వ్లాగ్ లాగానా, ఏది నచ్చిందో కమెంట్స్లో చెప్పండి. మీ కమెంట్స్ చదవడం నాకైతే చాలా ఇష్టం. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తా. బాయ్ అందరికీ. టేక్ కేర్.